కంప్లీట్లీ. మీరెప్పుడైనా డైరెక్టర్స్‌ని అప్రోచ్ అవుతుంటారా? నేను ఎప్పుడూ "హే అప్రోచ్ హాయ్, ఐ యామ్ అవుతూ ఉంటా. అరౌండ్" అని. నేను పిచ్చి పిచ్చిగా అప్రోచ్ అవుతూ ఉంటా. ఓహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. కాకపోతే దట్స్ ఎ ఏంటంటే గుడ్ థింగ్ నాకు అదే యాక్చువల్లీ గుడ్ కదా! థింగ్. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎక్కడో ఐ థింక్ చాలా కొత్త వాళ్ళు ఉన్నారు లాస్ట్ 5, 7 ఇయర్స్‌లో. ఐ ఫీల్ దట్ సమ్‌వేర్ ఐ యామ్ మిస్సింగ్ ద స్లాటింగ్ ఇన్ దేర్ థాట్స్. ఎక్కడో వాళ్ళకి కావాల్సినట్టుగా నేను లేనేమో అని. మంచి తిలకం పెట్టి, ఒక మంచి ఒక నాటు లుక్ పెట్టి నాటు మామూలు నాటు కాదు అంటే పాయింట్ ఏంటంటే మేము చిరంజీవి గారి ఫ్యాన్లు. హ్మ్. ఓకే. సో, నాటు అనేది అవసరమైతే టక్కుమని వచ్చి కూర్చుంటది. హ్మ్. ఔట్‌రైట్‌గా చెప్తున్నాను. మేము కరెక్ట్‌గా థియేటర్‌కెళ్ళినప్పుడు పోలీసోళ్ళు అంటే అక్కడ పోలీస్ గాని ఎవరైనా కర్ర పెట్టి కొట్టినప్పుడు దెబ్బలు తిన్న ఇవి అంత ఫ్యానా మీరు అంత అంత మెగాస్టార్‌కి? ఫ్యాన్ అది. మేము 'కొదమ సింహం' ఏ సినిమా ఏ సి కదా! ఏం 'కొదమ సింహం' సినిమాలండి అవన్నీ సినిమాకి అసలు. ఇలా ఒకడు గేట్ ఎక్కి దిగుతా ఉంటే గేట్ ఇలా ఇంకోటి తీసుకొని వెళ్తాడనమాట. సో, దట్ ఆ లెవెల్‌లో అయ్యో! 'ముఠా మేస్త్రి' 'ముఠా మేస్త్రి' పాటలు కూడా నాకొచ్చు ఫుల్‌గా. అయ్యో! నాకు కూడా 'ఘరానా మొగుడు', 'ముఠా మేస్త్రి' ఆ ఒక పాట టైంలో పాడండి రవి గారు. మీకిష్టమైన పాట. నేను గూడా అక్కడి నుంచి అందుకుంటా అంతాక్షరి టైప్‌లో. అంటే నేను చిరంజీవి గారి పాటలంటే నేను చిన్నప్పుడు వినాయక చవితి స్టేజెస్‌లో కూడా పాడాను ఇవి బై ద వే. ఓకే. నైస్. నైస్. నేను 'స్టేట్ రౌడీలో' డైలాగ్ ఫస్ట్ ఉంటది. చెప్పండి. అరే మూతి మీద మీసం ఉన్న రోసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్రా అరే రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిరా హ్మ్. అరే రే యముడికినే మొగుడినిరా మనసు గల మనిషినిరా అభయమిది దిన అబ్బబ్బా శివుని వలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివి. సూపర్. అది అంటే ఒక డైలాగ్ ఉంటుంది దాని ముందు యాక్చువల్లీ. బచ్చాలరా మీరు పేట రౌడీలు పూట రౌడీలు అయితే నేను నైజాం దాదాని ఆంధ్ర గోండాని రాయలసీమ రుస్తూని టోటల్గా ఈ స్టేట్కే రౌడీని. ఇప్పుడు చెప్పండిరా మీ అందరినీ హోల్సేల్గా వాయించమంటారా లేక ఒక్కొక్కరిని రిటైల్గా డీటెయిల్గా వాయించమంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు వచ్చింది. సూపర్. ఐ లవ్ దాట్. కలిసారా చిరంజీవి గారిని ఎప్పుడైనా? అయ్యో కలిసా. ఐ హ్యాడ్ సమ్ సూపర్ టైమింగ్. చెప్పారా నేను ఫ్యాన్ అని? అయ్యో తెలిసిపోద్ది సార్. తెలిసిపోతుందా? తెలిసిపోద్దండి. అంటే నేను చెప్పనవసరం లేదు. నేను ఆయన్ని సార్ని అజర్బైజాన్లో కలిసాను యాక్చువల్లీ. రామ్ చరణ్ గారిని పొద్దునుంచి బురదనేసేసి సాయంత్రానికి ఎలాగైనా ఆయన వస్తారు అని తెలిసి ఐ వాజ్ లైక్ ఈటింగ్ హిస్ బ్రెయిన్ అండి లిటరలీ. పాపం నన్ను భరించారు ఆయన రామ్ చరణ్ గారు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏంటి కలవాలి డాడీని. ఓకే నేను చెప్తాలే అని చెప్పి వస్తే కల్పిస్తానని చెప్పి రాగానే పిలిచారనమాట. నేను అక్కడెక్కడ దూరంగా నుంచున్నా. రాగానే లైక్ రవి నాన్న డాడీ సో చెప్పారు ఆయన. చెప్తే అవునా దాదా కూర్చో అని చెప్పి. సో ఒక 10 minutes 9 minutes అండి నాకు గుర్తుంది బాగా. 8 to 9 minutes ఇప్పుడు. అయితే సార్ కుర్చీలో కూర్చో అంటే పక్కన కుర్చీ ఉంది. లేదు మోకాళ్ళ మీద కూర్చున్నా లిటరలీ. నాకు 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 అసలు నాకు టీ తాగు అని టీ ఇస్తే వద్దు. నాకు మీతోటి మాట్లాడే టైము కూర్చోటానికో టీ తాగటానికో అసలు ఏమాత్రం వేస్ట్ చేయాలని లేదు సార్ అని చెప్పి చెప్పాల్సిందంతా చెప్పుకుంటూ పోతున్నా. ఇంత ఫ్యాన్ని అంత ఫ్యాన్ని అని. సో దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్. వన్ సూపర్ హంబ్లింగ్ ప్రశాంతంగా ఉండే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. దట్స్ ప్రాబ్లీ. సూపర్. ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్. Yeah. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. ఎంత మంచి పాటలండి బాబోయ్. అసలు ఆ జోష్ ఆ రోజులే వేరు. వేరు. మీరు స్టార్ట్ అయితే మేము ఇంటర్వ్యూ అవ్వదు నాకు అర్థమైంది. సో బట్ ఇంత మీరు